హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాజ్ కాయిన్ అండ్ కరెన్సీ కలెక్షన్స్. మీ ముందు సరికొత్త వీడియో అయితే రావడం జరిగిందండి. దానికన్నా ముందు అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు ఎప్పటి నుండి అయితే కాన్సెప్ట్ ఎప్పటి నుండి అయితే మా ఫాదర్ చెప్తున్నారు వీడియో చేయమంటే, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. జనరల్గా మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ మనం ఫొటోస్లో కానీ బుక్స్లో కానీ చూసుంటాం. మన ఇండియన్ కరెన్సీ కూడా అయితే స్టోర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 20 పైసా అనమాట. మన ఇండియన్ 20 పైసానే. ఇందులో మనకి మహాత్మా గాంధీ గారి ఫోటో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి కోమోమేటివ్ కాయిన్స్ అంటారు ఫ్రెండ్స్. కోమోమేటివ్ కాయిన్స్ అనేవి మంచి పర్సనాలిటీస్ కానీ ఈ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కాయిన్స్ రూపంలో స్టోర్ చేస్తారు. ముందుగా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుండి ఈ కోమోమేటివ్ కాయిన్స్ అనేవి లాంచ్ అయ్యాయి. ఇది వచ్చేసి 50 పైసా మహాత్మా గాంధీ గారి కోమోమేటివ్ కాయిన్ అన్నమాట. ఇందులో కూడా మహాత్మా గాంధీ గారి పోర్ట్రేట్ అయితే ఉంటుంది. ఈ మెటల్ వచ్చేసి నికెల్లో అయితే చేయబడింది. ఇంకోటి మనకు వచ్చేసి ఈ 1 రూపీలో కూడా అయితే మహాత్మా గాంధీ పోర్ట్రేట్ ద్వారా కాయిన్ అయితే ఇచ్చారు. మొత్తం మహాత్మా గాంధీకి సంబంధించి 3 కాయిన్స్ అయితే ఉన్నాయండి. చాలామంది అరుదుగా చూస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు కలెక్షన్ చేసిన ఎవరైనా కలెక్టర్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ కాయిన్స్ చూడడానికైతే మీకు లభిస్తుంది. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించి ఫొటోస్ అనేవి ఈ కాయిన్స్ల రూపం ద్వారా మనకైతే హిస్టరీని స్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారిది 50 పైసా అండి. ఇది కూడా మనకి నికెల్లో అయితే చేయడం జరిగింది. అప్పట్లో మనకి మెటల్స్ అనేవి ప్రీషియస్గా దొరికేవి. నికెల్ బ్రాస్ కానీ నికెల్ కానీ మంచి గోల్డ్ అండ్ కాయిన్స్ కానీ తయారు చేసేవారు. ఇప్పుడు ఇది వచ్చేసి 1 రూపీ జవహర్లాల్ నెహ్రూ గారి 1 రూపీ అండి. మనకి జనరల్ సర్క్యులేషన్లో ఇవి దొరకవండి. పాతకాలం కాయిన్స్ ఇవన్నీ మనకి కాయిన్ ఎగ్జిబిషన్స్లో కానీ లేదా ఎవరైనా స్టోర్ చేసుకుంటే కాయిన్ కలెక్టర్స్ దగ్గర అయితే ఉంటుంది. ఇది వచ్చేసండి జవహర్లాల్ నెహ్రూ గారి 1 రూపీ స్మాల్ సైజ్ అండి. అది వచ్చేసి బిగ్ సైజు. ఇష్యూ వేరే అనమాట, మెటల్స్ కూడా వేరే. ఇది వచ్చేసి నికెల్ బ్రాస్లో చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారి పోర్ట్రేట్ అది బిగ్ కాయిన్. ఇది వచ్చేసి 1 రూపీలో స్మాల్ కాయిన్ అండి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి 5 రూపీస్ కాయిన్. ఇది మనకు అందరికీ తెలుసు. మ్యాక్సిమం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర నుండి మనకైతే చిన్నప్పుడు మనకి ఇచ్చేవారు ఈ 5 రూపీస్ కాయిన్. చాలా పెద్ద కాయిన్ అండి ఇది. అప్పట్లో ఈ పెద్ద కాయిన్స్ అనేవి ఇలా తయారు చేసేవారు. జనరల్ సర్క్యులేషన్లో మనకి ఇప్పుడు దొరకట్లేదు అంత పెద్ద కాయిన్. ఇది వచ్చేసి 50 పైసా ఇందిరాగాంధీ గారి కాయిన్ అండి. 50 పైసా ఇందిరాగాంధీ గారి కాయిన్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ 50 పైసా అని ఉంటుంది పోర్ట్రేట్. వచ్చేసి నికెల్లో అయితే చేయడం జరిగింది మెటల్. ఇది అయితే స్మాల్ కాయిన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ గారి బిగ్ కాయిన్ ఉంటుంది, మరి 5 రూపీస్ కాయిన్. సేమ్ మా జవహర్లాల్ నెహ్రూ గారి కాయిన్ అలాగో సేమ్ ఇందిరాగాంధీ కాయిన్ కూడా మనకైతే స్టోర్ చేయడం జరిగింది 5 రూపీస్. ఇది కూడా బిగ్ కాయిన్ అండి. కాపర్ నికెల్లో చేయడం జరిగింది. ఇది పోర్ట్రేట్ వెనకాల 5 రూపీస్ సింబల్ వచ్చి యాంబ్లమ్ వస్తుంది, మనకి లయన్ యాంబ్లమ్. ఇవి వచ్చేసి ఈ 2 అనేది బిగ్ కాయిన్స్ మనకి దగ్గర చాలా ఈజీగా దొరుకుతాయి మార్కెట్స్లో కూడా. అందరూ దానికి 10 lakhs అలా అంటారు కానీ అలా ఏం ఉండదండి. దాని వాల్యూ తక్కువే, ఒక 250 అంతే తప్పించి ఎంత ఎక్కువ దొరకదు. ఇది బిఆర్ అంబేద్కర్ గారి కాయిన్ అండి. 50 పైసానే. ఇది 1 రూపీ అండి. ఇది వచ్చేసి 1 రూపీ బిఆర్ అంబేద్కర్ గారి కాయిన్. దీని తర్వాత ఇక్కడ నుండి 50 పైసా ఉండదు అనుకుంటా. నెక్స్ట్ 1 రూపీ 2 రూపీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ గారి కాయిన్ అండి. ఇది కాపర్ నికెల్ మెటల్ 1991లో చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ వచ్చేసి 1 రూపీ అండి. 1 రూపీ విత్ లయన్ యాంబ్లమ్ ఉంటుంది. ఇవన్నీ కొద్ది స్కేర్ కాయిన్స్ అండి. రేర్ కాదు, స్కేర్ కాయిన్స్ అరుదుగా దొరుకుతూ ఉంటాయి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి 2 రూపీస్ సుభాష్ చంద్రబోస్ సెంచురీ సంబంధించిన కాయిన్ అండి. 1997లో చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ సంబంధించిన కాయిన్ అనమాట. తరచుగా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ మన బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ టీవీస్లో కానీ ఇలా చూడడం తప్పించి జనరల్గా కాయిన్స్ని ఎవరు అబ్జర్వ్ చేయరు. నేను కోమోమేటివ్ కలెక్షన్ ముందు నుండి మొదలు పెట్టానండి. ఈ కాయిన్స్ అనేవి ఒక్కొక్కటిగా నేను ఒక్కొక్క దగ్గర నుండి కొనుక్కుంటూ ఒక్కొక్క దగ్గర నుండి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కాయిన్ అండి. 2 రూపీస్ కాయిన్.
ఈ కాయిన్స్ అన్ని అలా కలెక్ట్ చేస్తూ మా ఫాదర్ ఎప్పుడు ప్రతి ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ చెప్పేవారు అనమాట. ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, అదొకసారి వీడియో చేసి పెట్టు బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు నుండి చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. ఇది వచ్చేసి దాదాబాయి నవరోజీ గారి కాయిన్ అండి, 5 రూపీస్ది, కాపర్ నికల్ మెటల్, 2002లో వచ్చింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 5 రూపీస్ యాంబులం అండి విత్ లయన్స్ కూడా మనకి స్లిమ్ లయన్ అని ఫ్యాట్ లయన్స్ అని ఉంటాయండి. అది కాయిన్స్ అయితే ఎవరైతే న్యూమిస్మాటిక్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక్కొక్క కాయిన్ కూడా యాంబులం అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారి కాయిన్ అండి, కాపర్ నికెల్. ఇది కూడా ఇది కొద్దిగా స్కేర్ కాయిన్, ఇది అరుదుగా దొరుకుతుంది అనమాట. 2004లో వచ్చింది. ఇది కూడా సేమ్ స్లిమ్ లయన్ విత్ 5 రూపీస్ పోర్ట్రేట్ అండి. అయితే ఎప్పుడుండే ఇలా చేద్దాం అనుకుని ఇప్పుడు టైం కుదిరిందండి చేయడానికి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మీకు ఎక్కడ కాయిన్ డిస్ప్లే కానీ అంత త్వరగా దొరకదు. ఇది వచ్చేసి భగత్ సింగ్ గారి కాయిన్ అండి. ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అండి, 2007 తర్వాత వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్. వెనకాతలేమో 5 రూపీస్ యాంబులము. మనకి ఎప్పుడైతే ఇంకా ఇయర్స్ క్రాస్ ఉన్న కొద్దీ మనకి ఇంకా మెటల్స్ అనేది తక్కువ అయిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని స్టెయిన్లెస్ స్టీల్ చేస్తారు. ముందైతే కాపర్ నికల్ బ్రాస్ అని చెప్పి బోల్డ్ మెటల్స్లో తయారు చేసి ఉంటాయండి. ఇది వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించండి. ఇది కాయిన్ క్విట్ ఇండియా మూమెంట్కి 50 పైసా అనుకుంటా. ఇది క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించిన కాయిన్. ఇది దాని పోర్ట్రేట్ ఉంటుంది. సారీ, 1 రూపీ అండి, 1 రూపీ క్విట్ ఇండియా మూమెంట్ కాయిన్ ఇది. దీని నెక్స్ట్ కాయిన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు దాండి మార్చ్ కాయిన్, 75 years ఆఫ్ దాండి మార్చ్ కాయిన్ అండి. ఇది 2005లో వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్, 5 రూపీస్ కాయిన్ అనమాట. ఈ వెనకతలు వచ్చేసి 5 రూపీస్ పోర్ట్రేట్ విత్ లైన్ యాంబ్లం. అప్పుడు ప్రతి ఒక్క హిస్టారికల్ కల్చర్ని మనకి ఇలా కాయిన్స్ రూపంలో సేవ్ చేశారండి. మనం ఏంటంటే మనకు తెలియదు కదా అంతగా. ఇలా కాయిన్స్ కలెక్షన్ చేసిన తర్వాత నేను కూడా మెల్లిమెల్లిగా ఇలా అన్నీ అర్థం చేసుకున్నాను. చిన్న వయసులో ఏంటంటే ఖర్చు పెట్టేస్తాం, ఇది అలా కాదు కదా. మనం ఒకసారి ఇందులో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇవన్నీ మనకి ప్రీషియస్ మెటల్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి 25th year ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో ఇది కాయిన్ రిలీజ్ చేశారండి, 50 పైసా కాపర్ నికల్. అప్పుడు మనకి ఇప్పుడు 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ ఎలాగైతే కాయిన్ రిలీజ్ చేశారో అప్పుడు 25th కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇలాగే కాపర్ నికల్ ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 50th ఇండిపెండెన్స్ అనుకుంటా, 50th year ఆఫ్ ఇండిపెండెన్స్ గాంధీ గారు జనాలు వచ్చి పోర్ట్రేట్ వస్తుంది వెనకాల. 50 పైసా 1997లో వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇవన్నీ నా కలెక్షన్లో సేవ్ చేసి పెట్టుకున్నానండి. ఏంటంటే అవన్నీ హిస్టారికల్ మూమెంట్స్ కదా, మనకు తర్వాత వచ్చే తరాలకి ఇవన్నీ తెలియాలని చెప్పి నేనైతే నా కలెక్షన్లో స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఇది వచ్చేసి రీసెంట్గా వచ్చిన 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అండి. మీకు అందరికీ ఐడియానే ఉంటుంది 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. అది వచ్చేసి 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కాయిన్. బ్యాక్ సైడ్ ఏమో లైన్ యాంబులం అండి. ఇది వచ్చేసి ఇది అనేది కాన్సెప్ట్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ మన ఇండిపెండెన్స్ యొక్క ఏ కాయిన్స్ వచ్చాయని చెప్పి చూపించాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను. మన దగ్గర నేనైతే అన్ని బ్రిటిష్ ఇండియా, కోమోరేట్ ఇండియా, రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అనేది కలెక్షన్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, ఎక్కడ కాయిన్ ఎగ్జిబిషన్స్ అయితే అని చెప్పించి తెలిసి కూడా నేనైతే పెడతా ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.